జై శ్రీరామ్. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభలో వాగ్విదాల సంగతి కనుక గమనిస్తే ఒక క్రమబద్ధంగా ఒక వ్యూహాత్మకంగా హిందూయిజాన్ని దెబ్బతీయటానికి ఇండి కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. చెప్పుకోవడానికి చాలా చిన్నగా ఉన్నా ఇదంతా సామాన్యమైన విషయం ఏం కాదు. అసలు హిందూ అంటే ఎవరు అన్న ప్రశ్న వచ్చేసింది. हिंदुस्तान में जो आदमी जी रहा है अभी वो आदमी पूछ रहा है कि हिंदू कौन है. ఓపిక ఉండాలంట, టాలరెన్స్ ఉండాలంట. అన్ని అన్ని సవా లక్ష బెంచ్ లక్షణాలు అన్ని కూడా హిందూకు ఉండాలంట. కరెక్టే, పోరాడే తత్వం హిందూకు ఉండకూడదు. ఒక చెంపను కొడితే ఇంకో చెంప చూపించాలి, ఒక గుద్దు గుద్దితే ఇంకో గుద్దు గుద్దురా బాబు అని చెప్పే వాళ్ళే నిజమైన హిందువులు అనే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చాలా హాస్యాస్పదంగా, అనుమానాస్పదంగా ఉంది. అసలు వీళ్ళు నిజంగా హిందువుల కోసమే హిందువులకు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారా, లేకపోతే ముస్లిం సంతుష్టీకరణ కోసం పనిచేస్తున్నారన్న వాదన వస్తున్నది. ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఈ వార్తలు కూడా ఇవన్నీ కూడా ఈ పార్లమెంట్ లో ప్రస్తుతం జరుగుతున్న ఇవన్నీ వాదనలు ప్రతివాదనలన్నీ కూడా రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలను దృష్టి పెట్టుకొని, లేదా ఇంకా 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ సంవత్సరాంతంలో. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలుగానే కనిపిస్తున్నాయి. అంతో ఇంతో జాతీయతత్వం కానీ, జాతీయవాదం కానీ, లేదా హిందూ తత్వం కానీ కనిపించే రాష్ట్రము మహారాష్ట్ర. ఛత్రపతి శివాజీ యొక్క గొప్ప విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే అక్కడ అంతో ఇంతో హిందూయిజం బతుకున్నట్టుగా ఉంది. దాన్ని చెడగొట్టాలి, ఆ వాతావరణాన్ని చెడగొట్టే క్రమాన్ని ఇండి కూటమి ఇప్పటి నుంచే పన్నాగాలు పండుతుందన్న ఆరోపణలు ఇప్పుడు దానికి ఆ వాదనకు బలం చేకూరుతోంది. పార్లమెంట్ లో వాళ్ళ మాటలు వింటే అసలు ఏం రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు, కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడే క్రమంలో సమర్థించుకునే క్రమంలో హిందువుల్ని తక్కువ చేసి హిందువుల్ని అసలు వీళ్ళు హిందువులు ఎందుకున్నారు, వీళ్ళు భారతీయులుగా బతకాలి, సెక్యులరిస్టులుగానే వీళ్ళు బతకాలి, వీళ్ళు హిందువులుగా బతకకూడదన్న వాద పరోక్షార్థం అందరూ కనిపిస్తుంది. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు అత్యంత కీలకంగా అటు బీజేపీ వర్గం ఎన్డీఏ కూటమి కానీ, లేదా ఇటు ఇండి కూటమి కానీ క్రూషియల్ గా మారబోతున్న సమయంలో పార్లమెంట్ లో జరుగుతున్న వాద ప్రతివాదనలను బేస్ చేసుకొని మహారాష్ట్ర ప్రజలు ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకంగా వారు ముందుకు వెళ్తారనేది చాలా ఉత్కంఠ రేగించే అంశంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో కనుక ఇండి కూటమి కనుక బలం వస్తే, లేదా ఎన్డీఏ కూటమి కనుక బలం రాకుండా అక్కడ ప్రభుత్వాలు కనుక మారే అవకాశాలు కనుక ఉంటే దీని ప్రభావం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో భారతదేశ ఢిల్లీ రాజకీయాల మీద, కేంద్ర రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశం పుష్కలంగా ఉంది. మహారాష్ట్ర బేస్డ్ రాబోయే 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఏవైతే కీలకంగా అనుకుంటున్నారో అవి సెమీఫైనల్స్ కాదు. యాక్చువల్గా సెమీఫైనల్స్ అనడానికి ఏం లేదు. ఒక బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక మంచి మార్గం దొరికినట్టుగా అవుతుంది అనేది ఒక వాదన వస్తున్నది. దాని మీద ఇంకా చర్చ నడుస్తుంది. కానీ ఏది చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు బీజేపీని దెబ్బతీయడానికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని విడగొట్టడానికి ఇండి కూటమి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న మాట మాత్రం వాస్తవంగానే కనిపిస్తున్నది. చూడాలి ఇక భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది. జై శ్రీరామ్.